హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మీ మొబైల్లో మీకు ఉపయోగపడే ఒక సెట్టింగ్ను ఎలా ఆన్ చేసుకోవాలి వీడియోలో చెప్తాను. జస్ట్ ఒక క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు వాల్యూమ్ బటన్స్ మీరు అసలు ప్రెస్ చేయకుండానే మీరు సౌండ్ అనేది తగ్గించవచ్చు, అలాగే పెంచవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ బ్రైట్నెస్ కూడా తగ్గించవచ్చు, పెంచవచ్చు. అలాగే మీరు కీప్యాడ్ని ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు క్విక్ సెట్టింగ్స్ అనేవి వస్తాయి. తర్వాత చూడండి, ఇక్కడ మనకు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, నోటిఫికేషన్ చూసుకోవచ్చు. జస్ట్ ఒక క్లిక్ చేస్తే మీరు ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది వీడియోలో మీకు చెప్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కింది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు యాక్సెసిబిలిటీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో ఈ యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉన్న ఏదో ఒక ఆప్షన్స్లో అయితే అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క మొబైల్లో ఇన్ని ఆప్షన్స్ ఉండకపోవచ్చు. కొన్ని మొబైల్లలో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లోనే ఏదో ఒక దాంట్లో ఈ యాక్సెసిబిలిటీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు యాక్సెసిబిలిటీ ఇక్కడ లేకపోతే అలా కింది స్క్రోల్ చేసి ఇక్కడ పైన మనకు సెర్చ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి, ACCE అని సెర్చ్ చేయండి. తర్వాత చూడండి, మనకి ఇక్కడ యాక్సెసిబిలిటీ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇలా కింది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు యాక్సెసిబిలిటీ మెనూ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది ఆఫ్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో ఈ ఆప్షన్ లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఎలా అనేది కూడా మీకు చెప్తాను. ప్రతి ఒక్క మొబైల్లో అయితే డిఫాల్ట్గా ఫోన్లోనే ఉంటుంది, ఫోన్ వల్లే ఇస్తారు మనకు. ఓకేనా, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అలో ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ఎనేబుల్ అయింది. ముందు లేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. మనం ఆన్ చేయగానే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు గూగుల్ అసిస్టెంట్ వాడచ్చు, పవర్ బటన్ యూజ్ చేసుకోవచ్చు, తర్వాత వాల్యూమ్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు అనమాట. తర్వాత రీసెంట్ యాప్స్ ఉంటాయి, వాటిని మీకు క్లియర్ చేయొచ్చు. బ్రైట్నెస్ కూడా మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు. తర్వాత కీప్యాడ్ని లాక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు క్విక్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇలా పైకి ఆప్షన్స్ వస్తాయి కదా, ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి కదా, దీన్ని కూడా మీరు ఇక్కడ వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా మీరు కొన్ని మొబైల్లో అయితే మనం స్క్రీన్ షాట్ తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. జస్ట్ ఈ ఒక్క బటన్ మీరు ఎనేబుల్ చేసుకుంటే మీ మొబైల్ని మీరు చాలా ఈజీగా ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.